శ్రీమాత్రే నమః. ఇంట్లో ఈ 4 వస్తువులు ఉంటే సంసారం నాశనమే. మన భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిన తర్వాత కూడా సంప్రదాయం ప్రకారమే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాంటి హిందూ సంప్రదాయంలో ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా ఒక ముహూర్తం ప్రకారం మంచి రోజులు చూసి చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా చాలామంది ఇండ్లల్లో తెలిసి తెలియక ఈ వస్తువులను తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువుల వల్లే వారి సంసారం నాశనం అవుతుంది. తీవ్రమైన అప్పులు అవుతాయని జ్యోతిష శాస్త్ర పండితులు అంటున్నారు. ఆ వస్తువులేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది అక్వేరియం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో అక్వేరియాన్ని ఉంచుకోకూడదట. ఈ అక్వేరియం వల్ల ఇంటి యజమానికి మానసిక ఉల్లాసం ఉండదని, అప్పులు పెరిగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. రెండవది పనిచేయని గడియారం. ఇంట్లో పనిచేయని గడియారం, మహాభారత యుద్ధం నాటి ఫోటోలు అసలు పెట్టుకోకూడదట. దీనివల్ల మన సంసారం కూడా పనిచేయని గడియారం లాగే ఆగిపోతుందని, ధనం విపరీతంగా ఖర్చవుతుందని, మహాభారత యుద్ధంలా కుటుంబంలో గొడవలు జరుగుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. మూడవది దేవుడు బొమ్మలు. చాలామంది ఇండ్లల్లో ఇల్లు అందంగా కనిపించడం కోసం దేవుడి విగ్రహాలను పెడుతూ ఉంటారు. ఆ విగ్రహాలు 1 అడుగు కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు. అలా ఉంటే మన ఇంట్లో అన్ని నష్టాలు ఏర్పడతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఇంటి ముందు ఇనుప దుకాణాలు, మటన్ షాపులు, కటింగ్ షాపులు కూడా ఉంటే అప్పుల పాలవుతారని తెలియజేస్తున్నారు పండితులు.